హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, విశ్వగురువు అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారికి నిన్న అర్ధరాత్రి జ్ఞానోదయమైంది. మరి అది ఏ జ్ఞానోదయమైందో, ఎందుకు బుద్ధుడికి అదేమంటారు చూడండి, రావి చెట్టు కింద కూర్చుంటే కనుక మరి ఏదో జ్ఞానము ఆవహించినట్టు, మరి మన మోడీ గారికి కూడా మళ్ళీ ఏ జ్ఞానోదయమైందో ఏమైందో తెలియదు. కానీ అర్ధరాత్రి పూట హడావిడిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఆయన చాలా సందర్భంలోన మోడీ గారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అంటేనే భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏదో తెస్తాడు పెంట, ఎందుకు వచ్చింది గొడవరా నాయన అని. ఎందుకంటే గతంలో నాయన ఉన్నటువంటి టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజు నుంచి మానిటైజేషన్ చేస్తున్నాం, డిమానిటైజ్ అయిపోయింది, నోట్ల రద్దు అని ప్రకటించాడు. అందరూ లాక్కోలేక పీకోలేక చచ్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కరోనా టైంలోన ప్రత్యక్షమయ్యారు. పరిపరి విధాలుగా ఒకసారి డప్పు కొట్టండి అన్నారు, ఒకసారి గరిట వాయించండి అన్నారు, ఒకసారి దీపం వెలిగించండి అన్నారు, ఇంకోసారి చప్పట్లు కొట్టండి అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చింది అన్నారు. సో ఇలా రకరకాలుగా మోదీ గారు స్క్రీన్ పైన కనిపించిన సందర్భాలు వేరు కావడం వల్ల ఒకంత భయం అయితే ప్రజలకు ఉంది. అయ్యో పిఎం గారు వచ్చారు, ఏం మాట్లాడతారో ఏం కథ అని. అలాంటిది ఒకసారిగా ఆయన నిన్న రాత్రి 12 దాటాక, అర్ధరాత్రి దాటాక చాలా క్యాజువల్గా, ఏ హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా మోదీ గారు మాట్లాడాలంటే అద్భుతంగా వెనక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఆయన మంచి ఆహార్యంతో చాలా చక్కగా మాట్లాడతారు. ఇలా ఉంటుంది. కానీ ఇదేదో అన్ప్రిపేర్డ్గా హడావిడిగా వీడియో రిలీజ్ చేసినట్టుగానే కనిపించింది. మరి ఇంత త్వరగా వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? అందులో కంటెంట్ ఏంటి? ఆ కంటెంట్ ఈ సమ్మెను చల్లార్చేదా, ఈ ఉద్యమాన్ని చల్లార్చేదా, లేదా మరింత మంటను రాజేసేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అర్ధరాత్రి పూట మోడీ గారు రిలీజ్ చేసినటువంటి వీడియోలోన ఉన్నదేంటి? చిదంబర రహస్యం ఏముంది అందులోన అంటే, మోడీ గారు ఆయన నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడం అనేటువంటిది చాలా ఘోరం, చాలా పాపం. ఎవరైనా సరే యువత భవిష్యత్తుతో ఆడుకునేటువంటి అధికారం లేదని నొక్కి వక్కాణించారు. కానీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. జరిగింది ఆయన సారథ్యంలోనే అంటే చెప్పక తప్పదు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలోనూ, ఈ 10 ఏళ్ల కాలంలోనూ 150 సార్లు ఏదో క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని వార్తలు కూడా మనకు వెలువడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. పరీక్షన ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అలాంటిది ఉన్నట్టుండి మనకు జ్ఞానోదయం అయినట్టు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం మహాఘోరం, మహాపాపం. ఇది యూత్ భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది, నిప్పుతో చెలగాటం లాంటిది అనే మాట ఆయన నోటి వెంట రాగానే అందరూ అవాక్కైపోయారు. ఇదేంటిది, మన ప్రధాని గారేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి అని. ఇది మొదటిసారి కాదు, మొన్నటికి మొన్న కూడా అన్నారు. ఏంటి, క్వశ్చన్ పేపర్ లీక్ అనేటువంటిది మహాపాపం, మహాఘోరం అని ఆయన అన్నారు. మళ్ళీ మహాపాపం, మహాఘోరం అన్నప్పుడు ఆ పాపం ఘోరం చేసిన వారిని మనం ఏదో ఒక విధంగా శిక్షించాలి కదా. అది మాత్రం నన్ను అడగండి. అసలు ఇక్కడ చూడండి, చాలా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతోనూ, ఆ తర్వాత మంత్రి నడ్డా, ఆ తర్వాత జితేంద్ర సింగ్ ఇద్దరితో కూర్చొని వాళ్ళు చర్చలు జరిగాయి. చర్చల్లోన వీళ్ళు కేవలం 3 పాయింట్లు పెట్టారంతే, ఎక్కువ ఏం పెట్టలేదు. ఓన్లీ 3 పాయింట్స్. నంబర్ 1 పాయింట్ ఏంటి, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సందర్భంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబానికి మీరు నష్టపరిహారం ఇవ్వండి. ఏంటి, ₹1,00,00,000 దాకా ఈచ్ ఫ్యామిలీకి మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి. దట్స్ నంబర్ 1. రెండవది, ఈ 20 రోజుల పాటు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో విద్యార్థులను మీరు పలు సెక్షన్ల కింద ఇరికిస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, మీ జేబుల్లోనే 50 గ్రాముల కొకైనో లేకుంటే డ్రగ్గో పెట్టి మిమ్మల్ని జీవితాంతం జైల్లో కూర్చోపెడతామన్న వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా అసభ్యకరంగా, చాలా అమానవీయంగా లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భంలోన వాళ్ళపైన బనాయించిన కేసులన్నీ కూడా మీరు బేషరత్తుగా ఉపసంహరించాలి. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. చూడండి, అసలు సోషల్ మీడియాలోన ఎవరు అంటే ఒక లాజిక్ ఉంది అందులోన. ఏంటంటే, మీరు సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆల్గర్థమ్స్ ప్రకారమే పోతాయి. అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక వీడియోను కాస్త
అలా ఒక 5 నిమిషాల పాటు చూశారంటే మిగిలిన 10 నిమిషాలు కూడా అలాంటి కోవకు చెందిన వీడియోలే వరుసగా మీ కళ్ళెదురు వస్తాయి. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మీరు సీజేపీ పరంగా మీరు వీడియో చూశారనుకోండి అవే వస్తాయి, సీజేపీకి యాంటీగా మీరు చూశారనుకోండి అవే వస్తూ ఉంటాయి కావచ్చు. కానీ ఒపీనియన్ మే డిఫర్. ఇప్పుడు అదే కదా చెప్పేది, మన అభిప్రాయాన్ని మనం చెప్పుకోవడానికి మనకు స్వాతంత్రం లేనప్పుడు ఇది ఎట్లా భారతదేశం స్వతంత్ర భారతదేశం అవుతుంది అనేదే కదా జంజీ వాళ్ళ క్వశ్చన్. ఓకే, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ లిబర్టీ, యు ఆర్ హ్యావింగ్ ఓన్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ ఐడియాస్. అది కాదు ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్తున్నది ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఖలిస్తాన్ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఒక వీడియో వచ్చింది, ఖలిస్తాన్ ఒక నాయకుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటి, నాకు జూమ్లోనే మాట్లాడారు సీజేపీ నాయకులు, వాళ్ళకి నేను 10 కోట్లు ఆఫర్ చేశాను. ఏంటి అంటే ఇప్పుడు కాదు, ఆగస్టు దాకా ఈ ఉద్యమాన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తుండాలి, గవర్నమెంట్ని కింద దించడం కాదు, దేశాన్ని 2 ముక్కలు చేసేందుకు మాకు సహకరించాలి అని సీజేపీ నాయకులతో ఉన్న జూమ్ కాల్లోన ఈ నాయకుడు మాట్లాడాడని వచ్చిన వీడియో చూసి మన వాళ్ళు వెంటనే చూశారా ఇది దేశద్రోహం అంటే అనేవాళ్ళు కొంతమంది. ఆ తర్వాత ఇంత పెద్ద పోరాటంలోన పోలీసులకు కూడా అంత ఇంతో లాఠీ తగులుతూ ఉంటుంది, తల పగిలి ఉంటుంది. తల పగిలినటువంటి పోలీసుని చూపించి రక్తమోడుతున్న పోలీసులు 100 పోలీసులకు తలలు పగిలాయి, వాళ్ళకి దెబ్బలు తాకాయి, చూసారా కాప్స్కంతా కూడా ఎలా అయిపోయింది అన్నటువంటి ఒక వీడియో, ఒక డైలాగు. అంతెందుకు మెయిన్ స్ట్రీమ్లోనే మాట్లాడుతున్నారు మహానుభావులు. మీకు విషయం చెప్పనా, ఇదే కాప్స్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ వీడియో వచ్చింది. ఒక అతను ఢిల్లీ కాప్, అతను ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు మెడికల్ లీవ్లో ఉన్నాడట. ఆయన మెడికల్ లీవ్ అయిపోతూ వచ్చింది, అఫీషియల్స్ ఫోన్ చేశారు, బాబు నీ మెడికల్ లీవ్ అయిపోతుంది, నువ్వు డ్యూటీకి రావాలి, ఇక్కడ చాలా ఎమర్జెన్సీగా ఉందంటే, సార్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తానండి, నాకు ఇంకా మెడికల్ లీవ్ కావాలి అన్నారట. కారణం ఏం తెలిసిన, ఆయనకు అనారోగ్యం కాదు, ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు కాదు, ఈ హననంలోన తాను భాగస్వామి కాకూడదు అని అతను అనుకున్నాడు. అతను అదే అన్నాడు, చిన్న పిల్లలను లాఠీతో చావబాదేటువంటి డ్యూటీ నేను చెయ్యలేను, అది నా వల్ల కాదు, అందుకోసమే నేను డ్యూటీ తప్పించుకోవడానికే నేనేమన్నాను, నాకు మెడికల్ లీవ్లో ఉన్నాను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమన్నారు, అదంతా కుదరదు, నువ్వు వచ్చి తీరాలంటే ఐ రిజైన్ టు మై జాబ్. అతను గవర్నమెంట్ నౌకరీకి రిజైన్ చేశాడు, మంచి జీతం వచ్చేటువంటి ఉద్యోగాన్ని వదులుకున్నాడు, క్వార్టర్స్ వచ్చేటువంటి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు వదులుకున్నానంటే నా దేశ పిల్లల కోసం అన్నాడు. అలాంటి కాప్స్ కూడా ఉన్నారు. కానీ అదే సమయంలోన చేతికి అందించిన కర్రను డ్యూటీ పేరుతోన అసభ్యంగా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా చావబాదినటువంటి కాప్స్ కూడా ఉన్నారు. ఇవాళ ప్రధాన పత్రికలోనే ఒకటి వచ్చింది, పెలెట్స్ వాడారు వాళ్ళు. పెలెట్ అంటే ఏంటి, చిన్న రబ్బర్ ముక్కలు ఉంటాయి లేదా ఖనిజ ముక్కలు ఉంటాయి, ఒక్కసారి వాటిని బ్లాస్ట్ చేస్తే కనుక ఇలా వలయంలో దూసుకెళ్ళిపోయి అలా గుచ్చుకుంటాయి అన్నమాట. సో ఈ పెలెట్స్ను విచక్షణారహితంగా వాడారు. పెలెట్స్ని ఎప్పుడు కూడా శరీర కింద భాగంలో వాడాలి, అలాంటిది ఆన్ ఫేస్ దే యూజ్డ్. ఒక అబ్బాయికి కంటిలో వెళ్ళిపోయి కనుపాపలో దూసుకుపోవడం వల్ల ఒక కన్ను పోయింది, మళ్ళీ దీనికి ఏం చెప్తారు? ఇలాంటి కాప్స్ వీళ్ళందరూ ఉన్న ఈ నేపథ్యంలోన ఇంత దుర్మార్గం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం శాంతి వచనాలు లేదు, మనం చాలా ఇదిగా ఉండాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కనుక మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము, బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నాము. ఇక మీద ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయినా, నాట్ ఓన్లీ నీట్, ఎనీ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే కూడా తక్షణ నివారణ చర్యలు ఉంటాయి, చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు ₹1 కోటి అపరాధ రుసుముంటే దాన్ని 10 కోట్ల దాకా తీసుకెళ్తాం అని ఇన్ని చెప్పారు. సరే, మీరు ఇవన్నీ చెప్తున్నా కూడా సీజే వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట. వాళ్ళు చాలా సింపుల్, వాళ్ళు చాలా పెద్దగా ఆలోచించట్లేదు. మాకు ముచ్చటగా 3 డిమాండ్లు. నంబర్ 1, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. నంబర్ 2, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపైన కేసులు లేకుండా చేయాలి. వీటన్నిటికీ మించి నంబర్ 1 ఏంటంటే, అది నంబర్ 1, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అక్కడ వచ్చింది. నడ్డా వీళ్ళు జితేంద్ర సింగ్ ఏమన్నారంటే, మిగిలిన 2 మేము ఈజీగా మీకు ఒబే చేసేస్తాం, ఫుల్ఫిల్ చేసేస్తాం. ఏంటి, ₹1 కోటి కాకపోతే 2 కోట్లు ఇచ్చేస్తాం. పరిస్థితి అలా ఉంది, ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి, నెత్తిపైన వచ్చి కూర్చొనింది కాబట్టి అది ఓకే. ఆ తర్వాత కేసులు లేకుండా చేయనా, మన చేతుల్లో పని, వెంటనే తీసేస్తాం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది కొంచెం మేము ఆలోచించాలి, మళ్ళీ రేపు కలుస్తామన్నారు. ఈసారి చర్చలు విఫలమైపోయాయి. మీరు ఎన్నిసార్లు కలిసినా కూడా, మీరు ఎన్ని దఫాలుగా మాట్లాడినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ను
మీరు రాజీనామా చేయించిందే అక్కడ ఉద్యమం చల్లారేలాగా లేదు. ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష విరమిస్తూ ఆయన ఒకటే మాట అన్నారు, విద్యార్థులపైన ఉన్న కేసులు తీసేయండి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వండి, అన్నిటికీ మించి అతన్ని రిజైన్ చేయించండి బాబు, అదొక్కటే మేము కోరుకుంటున్నది అని. మళ్ళీ ఇక్కడ ఏమైపోయిందంటే పంతం పట్టుదలకు వెళ్ళిపోతుంది సర్కార్. సో ఈ సమయంలోన అర్ధరాత్రి పూట మళ్ళీ బహుశా ఉద్యమకారులను చల్లార్చడానికో ఏంటో అతను ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నీట్ పేపర్ లీక్పై ప్రధాని అర్ధరాత్రి వీడియో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల దాడి, జంతర్ మంతర్ ఉద్యమం తీవ్ర పొందాల్సిన నేపథ్యంలోన చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది. పేపర్ లీక్ చిన్న విషయం కాదు, లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తులో ముడిపడిన అంశమని, పేపర్ లీక్ను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని ప్రధాని చెప్పారు. వెరీ గుడ్. మాకు కావాల్సింది కూడా ఈ ప్రతిస్పందనే. చాలా అద్భుతం. మీ నోటి వెంట ఈ మాట రావడం అనేటువంటిది ఎంతోమందికి కాస్త అమృతం చెవిలో పోసినట్టుగా అయింది. ఇది కదా మనకు కావాల్సింది అని. ఎస్, యూఆర్ ఆన్ ది వే, వీ టు అగ్రీ. కాకపోతే ఇక్కడ ఏమని చెప్పారు, పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త చట్టానికి క్యాబినెట్ ఆమోదం, పార్లమెంట్లో బిల్లును త్వరగా తీసుకురావాలని నిర్ణయం, వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. బీజేపీ నాయకత్వం ప్రధాని ప్రకటనను స్వాగతించింది కూడా. ఇది రాజకీయ అంశం కాదని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం చర్యలని జేపీ నడ్డా సహా పలువురు నేతలు పేర్కొన్నారు. నిజమే, ఇది రాజకీయ చర్య కాదు అంటున్నారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ యాక్షన్, దెన్ ఆస్క్ మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు రిజైన్. ఇది పొలిటికల్ యాక్షన్ కాదు కదా, మళ్ళీ మీకెందుకు ఇబ్బంది? ఈవెన్ నిన్న అన్నా హజారే కూడా మౌన నిరాహార దీక్ష చేస్తూ ఆయన స్వగ్రామంలో మౌన దీక్ష చేశారు దాదాపు 3 గంటల పాటు. ఆయన తర్వాత చెప్పింది ఒకటే, మోడీ గారు నా మాట వినండి, ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయిస్తే మీ ప్రభుత్వం ఏం పడిపోదు, మీకు వచ్చిన నష్టం ఏమి లేదు, కానీ ఆ ఒక్క పని చేయడం వల్ల మీరు దేశానికి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. అన్యాయాలు అక్రమాలు జరిగితే ఎవరు చేసినా సరే హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు అనేటువంటి ఒక మంచి సంప్రదాయానికి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు. గతంలో ఇలా జరిగింది, దయచేసి మీరు ఇలా చేయండి అని అన్నా హజారే చెప్పినా కూడా, అన్నా హజారే కూడా అని ఎందుకంటున్నానంటే గతంలోన 2012 ఆ ప్రాంతంలోన యాంటీ కరప్షన్ కోసం అన్నా హజారే చేసినటువంటి ఉద్యమానికి లోపల చొరబడి అది మాదిగాని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఎవరంటే బీజేపీనే. వాళ్ళు లెటర్ విడుదల చేశారు, మేము బేషరత్తుగా అన్నా హజారే ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తున్నామని. అన్నా హజారే సున్నితంగా తిరస్కరించారు, మీ సపోర్ట్ మాకు అక్కర్లేదు, నేను చేస్తున్నది యాంటీ కరప్షన్ కోసం, నన్ను చేయనివ్వండి. దానికి ఏమన్నారు ఆయన, అవునన్నా కాదన్నా మేము మాత్రం ఆయనకు మద్దతుగానే ఉంటాము. మళ్ళీ అలాంటి అన్నా హజారే మళ్ళీ ఇవాళ ఏం చెప్పారు, బాబు అతన్ని రిజైన్ చేయించండి అని. ఈ మాట ఎందుకు మీకు చెవికి ఎక్కించుకోవట్లేదు, మీరు ఎందుకు వినట్లేదు, వినడం మానేశారా అన్న అనుమానాలు చాలామందికి కలుగుతోంది. సో ఇక్కడ ఏంటంటే కానీ ఏమంటున్నారంటే కేవలం వీడియోలు కాదు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, కేవలం వీడియోలు కాదు, బాధ్యత వహించే చర్యలు కావాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రభుత్వానికి నైతిక హక్కు లేనట్టే అని రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. ప్రధాని వీడియో విద్యార్థుల తెలివిని అవమానించడమే అని విమర్శించారు. సో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వీడియో కంటే సభలో ప్రకటన చేస్తే ఇంకా మోర్ వ్యాలిడ్గా ఉంటుంది కదా అని ఇంకొకరు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. సో ప్రతిపక్ష ప్రధాన డిమాండ్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్పై స్వతంత్ర విచారణ, విద్యార్థులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, ఇవి వీళ్ళు అడుగుతున్నది. సో ఇక్కడ ఏంటి అసలు ఈ యాక్ట్ ఎలా మార్పు చేశారు, ఏంటి ఏం కథ అంటే ప్రస్తుతం ఉన్న చట్టం కంటే మరింత కఠినంగా, అంటే ఆల్రెడీ ఒక చట్టం ఉంది, క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ఏం చేయాలి అనేటువంటిది ఉంది. 2024లో అమలులోకి వచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్టులోన ఏముంది, గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా, పేపర్ లీక్, ప్రశ్నపత్రాల విక్రయం, సంఘటిత మోసాలకు కఠిన శిక్షలు ఉన్నాయి. అయితే కొత్త బిల్లు ద్వారా చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, చట్టబద్ధమైన బలం ఇవ్వడం, ఇవి ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కంటెంట్ కూడా ప్రధాని గారు నిన్న వీడియోలోన ప్రజెంట్ చేశారు. సరే,
వాటిని మనం కాదనకూడదు. ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు, వాళ్ళు మనసు మార్చుకున్నారు. ఇదేమి జుజుబీ ఉద్యమం అని అనుకున్నారు, పనిపాటలు లేని వాళ్ళు జంతర మంతర్లో పడి ఇలా చేస్తున్నారని అంటున్నారు. అది కాస్త పక్కకు వచ్చి వాళ్ళు ఏదో ఉద్యమాన్ని అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. రేపు మళ్ళీ వాళ్ళ మనసు కాస్త మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేత రిజైన్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తాను చూడండి. ఇవాళ నేను చూశాను ఇన్స్టాలోన, ఒక అతను నిలబడి ఉంటాడు, ఇంకొక అతను ఉంటే అతను ముందు చెప్తాడు, అరే ఏంటి ఇంత గొడవ జరుగుతుంది, జంతర్ మంతర్ దగ్గర అంత గొడవ జరుగుతుంది, అంతమంది గుమిగూడారు, నన్ను విద్యాశాఖ మంత్రిని చేస్తే 2 నిమిషాల్లోనే, కేవలం 2 నిమిషాల్లోనే నేనేం చేస్తాను తెలుసా, జంతర్ మంతర్లోనూ ఒక్కరు కూడా ఉండకుండా చేస్తాను నేను అంట. అవతల వ్యక్తి అడుగుతాడు, అదెలా సాధ్యమవుతుందయా, అక్కడ వేలలో మంది గుమిగూడి ఉన్నారు, వాళ్ళలో ఒక్కరు కూడా 2 నిమిషాలు లేకుండా ఎలా చేస్తుంటే, చాలా సింపుల్ అంట. ఏంటంటే రిజైన్ చేసేస్తా అంటే, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసేస్తే ఇంకా ఉద్యమం ముగిసిపోయినట్టే లెక్క. అక్కడ ఇంకెవరు ఉండరు, అందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ ఒక్క పని చేస్తే ఎంత బాగుంటుంది కదా అని దేశమంతా అనుకుంటూ ఉంటే, ఇప్పటికీ కూడా మీనమీషాలు లెక్క పెడుతూ చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, కాంగ్రెస్ ఏమైనా అవకాశంగా తీసుకుంటుందా, ఎవరు అవకాశంగా తీసుకోరు. ఒక 2 రోజులు కామెంట్ చేస్తే చేస్తారు, 3వ రోజు జై మోడీ అని అంటారు అందరూ. అంతేందుకు ఈ జంజీనే అంటుంది జై మోడీ అని. చూడండి, మళ్ళీ మీరు కాస్త ఆలోచించండి పెద్ద మనసుతో. అదండి సమాచారం. దట్స్ ఆల్.